డిఎస్సి సంతకం నా తొలి సంతకం మెగా డిఎస్సికి అన్నారు. అన్నింటిలో ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఏ ఒక్కటి అమలు చేయలేని పక్షంలో ఉన్నారు. ఖచ్చితంగా నేను పోటీకే ఉన్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాలంటీర్ అయినటువంటి గంట మమత పోటీలో ఉన్నారు. అసలు ఒక వాలంటీర్గా ఉన్నటువంటి మహిళ ఇలా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఎందుకు నిలబడాల్సి వచ్చింది, తనకు లభిస్తున్న మద్దతు ఏంటి, అభ్యర్థిని మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మమతా గారు నమస్తే. నమస్తే సార్. మీరు ఒక వాలంటీర్గా ఉన్నారు. వాలంటీర్గా ఉన్నటువంటి వ్యక్తి మీరు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ మీద కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆసక్తి మీకు ఎందుకు కలిగింది? చూసుకుంటే మరి గతంలో మేము ఓన్లీ వాలంటీర్ మీద ఫైట్ చేయడం అనేది జరిగిందండి. ఈరోజు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మేము ఎన్నుకోబడి మరి ఏదైతే యువతరానికి జరుగుతున్న అన్యాయం ఉందో అది చూసుకుంటే నిరుద్యోగ వృత్తి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే ఇస్తా అన్నారో జాబ్ చేయడం అవ్వచ్చు, మెగా డిఎస్సి సంతకం నా తొలి సంతకం మెగా డిఎస్సికి అన్నారు. ఇట్లన్నిటి మీద ఫైట్ చేయడానికి ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక సామాన్య వ్యక్తి గలం ఆ యొక్క శాసన మండలిలో వినపడాలని చెప్పి ఈరోజు ఇటువంటి తీర్మానం తీసుకోవడం జరిగిందండి. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము అత్యధిక మెజారిటీతో మరి గెలుపొంది శాసన మండలిలో మా వాణి వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటున్నాం. అంటే వాలంటీర్గా ఉన్నటువంటి మీరు ఎందుకు ఇంత పట్టుదల ఎందుకు పట్టారు ఎమ్మెల్సీ అభ్యర్థికి? ఇక్కడ బలమైనటువంటి వ్యక్తులు అటు కూటమి నుంచి కావచ్చు, ఇటు పీడీఎఫ్ అభ్యర్థి కావచ్చు, ఇక్కడ వైసీపీ పోటీలో లేదు. అయితే మీరెందుకు ఎటువంటి ధైర్యంతో మీరు ఈ పోటీకి వచ్చారు? ఎందుకు అంటే చూసుకుంటే ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారండి వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థే కానీ లేకపోతే ఏదైనా సూపర్ సిక్స్ అనే పథకాలు చూసుకుంటే అన్నింటిలో ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఏ ఒక్కటి అమలు చేయలేని పక్షంలో ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే వాళ్ళు గెలుపొందితే మళ్ళీ జరగాల్సింది ఏంటంటే అన్యాయమే జరిగిద్ది. కనుక అటువంటి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా మన వాణి అక్కడ వినపడాలి అంటే మనం ఈ యొక్క పోటీలో ఉండాలని చెప్పి గట్టి నిర్ణయంతో, నా ఒక్క నిర్ణయం కాదండి, రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది వాలంటీర్ నిర్ణయంతో ఈరోజు నేను ఎమ్మెల్సీకి అప్లై చేయడం జరిగింది. ఖచ్చితంగా విజయం కూడా సాధించి మా యొక్క వాణిని మేము శాసనమండలిలో వినిపిస్తామని మేము చెప్పుకుంటున్నామండి. అధికార పార్టీ నుంచి మీకు ఏమైనా ప్రలోభాలు కానీ బెదిరింపులు కానీ ఇటువంటి ఏమైనా రావడం జరుగుతుందా? భయంకరంగా జరిగినాయండి. నా విత్డ్రాల్ రోజే చూసుకుంటే మరి ఎన్ని ఒడిదుడుకులు అంటే బట్ చెప్పలేని పరిస్థితులు అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా విత్డ్రాల్ తీసుకోమని ఎంతగానో నన్ను ప్రలోభ పెట్టారు. అయినప్పటికీ నేను ఒకటే చెప్పా, ఖచ్చితంగా నేను పోటీకే ఉన్నాను, నేనైతే ఏ ఉద్దేశం లేదు, వెనకడిగైందని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా మేము పోటీ బరిలో ఉన్నాము, మేము విజయం సాధిస్తామండి. అంటే ఎటువంటి సంకేతాలు వాలంటీర్లందరికీ మీరు ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? ఏదైనా మీ సపోర్ట్ తీసుకొని వాలంటీర్లు అంతా మీకు సపోర్ట్ చేస్తున్నారా? వాలంటీర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారండి. ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్ట్ మాకే ఉంది. అంటే అదే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ అయితే పోటీలో లేదు ప్రస్తుతం. ఇది ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇస్తున్నారండి. వాళ్ళ మద్దతు కూడా మాకు 100% దక్కుతుందని మేము ఎంతో ఆశతో ఉన్నాము. ఏదేమైనా కానీ పాజిటివ్గానే ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే వాలంటీర్స్ అట్లా. కాబట్టి మేము కూడా రిజల్ట్ అనేది కూడా పాజిటివ్గా ఉందనే ఆశతో ఉన్నాము. అంటే నేను అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి, అంటే వైసీపీ పోటీలో లేదు కాబట్టి మీ పార్టీ నుంచి మాకు మద్దతు తెలియజేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. ఆయన మద్దతు కోరే అవకాశం ఉంటుందా మీరు? ఖచ్చితంగా ఆయన మద్దతు కూడా మేము కోరుతున్నాము. రాబోయే రోజుల్లో వెళ్ళి కలవబోతున్నాం కూడా అని చెప్తున్నాము. ఇప్పటి వరకు చాలామంది ఇచ్చి ఉన్నారు మద్దతు. ఇక మీదట ఆయన్ని కూడా మేము కలిసే ప్రయత్నాల్లో ఉన్నాము. మీ విజయం సాధిస్తారనే బలమైన నమ్మకం ఉందా? ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎటువంటి బలమైన అభ్యర్థుల మధ్య మీరు పోటీలో ఉన్నారు? ఖచ్చితంగా ఉన్నామండి. మాకైతే హోప్ ఉంది. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము. అది ఎవరి మీదైనా కానీ, పీడీఎఫ్ అయినా కానీ, ఇండిపెండెంట్ అయినా కానీ, మేము ఖచ్చితంగా ఎన్నికల బరిలో మేము విజయం సాధిస్తామనే హోప్తో ఉన్నాము. మరి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, అంటే మీరు ఒకవేళ శాసనమండలిలో అడుగుపెట్టే పరిస్థితి వస్తే మీరు ఫస్ట్ డిమాండ్ ఏం చేసే అవకాశం? మాలాగే ఇంకెవరు ఈ జీవో అన్న పేరుతో మోసపోకుండా, యువతరానికి ఎటువంటి అన్యాయం జరగకుండా ఫస్ట్ నా వాణి అదే వినిపిస్తానండి నేను శాసన మండలిలో. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా, చివరిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా, మీరు కృష్ణా జిల్లా విజయవాడలో ఉన్నటువంటి అభ్యర్థిగా మీరు ఏమి విజ్ఞప్తి చేస్తారు? ఓటర్స్కే కావచ్చు, ఉపాధ్యాయులకి కావచ్చు, ఎటువంటి అందరికీ ఎవరికి? నేను ఖచ్చితంగా అందరికీ ఒక మీడియా ద్వారా ఒకటే చెప్పుకుంటున్నానండి, నేను ఒక సామాన్య వ్యక్తిగా మీ ద్వారా మీ వాణి నా వాణిగా భావించి మీ పూర్తి మద్దతు, మీ ఫస్ట్ ఓటు నాకు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఓటర్ని నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనకి ఏదైతే జరుగుతున్న అన్యాయం ఉందో దాని శాసనమండలిలో మనందరి పక్షాన నేను వాదిస్తానని మీ హామీ ఇస్తున్నాను. కాబట్టి మీ పూర్తి సహకారం నాకు ఇవ్వవలసిందిగా, మీ ఫస్ట్ మెజారిటీ ఓటు నాకు ఇచ్చి మరి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ నేను ఈ యొక్క మీడియా ద్వారా కోరుకుంటున్నాను.
ఇంకెవరెవరిని కలిసే అవకాశం ఉంటుంది? మీ గెలుపు కోసం ఇంకెవరెవరిని కలిసే అవకాశం ఉంటుంది? కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, ఇక్కడ కీలకమైన రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, రాజకీయ పార్టీ నేతలు కూడా ఉన్నారు. వారిలో ఎవరిని కలిసే అవకాశం ఉంటుంది? ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని, ప్రతి ఒక్క ఓటర్ని, ప్రతి ఒక్కరిని మేము కలిసే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే మేము స్టార్ట్ చేస్తున్నాము. మేము ప్రతి ఒక్కరు జనాల మధ్యలోకి వెళ్తున్నాము. ఎక్కడ చూసినా కూడా మాకు పాజిటివ్ రిపోర్టే వచ్చింది. మరి ఇంకా మాకు ఉన్నది షార్ట్ పీరియడ్ అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా మరి నాయకులతో ప్రతి ఒక్కరితో మేము మమేకమయ్యి ఈ యొక్క ఎన్నికల బరిలోకి మేము సిద్ధమవుతున్నాము. ఈ ఆలోచన రావడానికి మనకున్న కారణం ఏంటి? మిమ్మల్ని ఎవరన్నా చెప్పి మీతో ఈ నామినేషన్ వేయమ్మా ఇట్లా అని చెప్పారా? మీకే మీకు కలిగిన ఆలోచన ఇది? మాకై మేము కలిగిన ఆలోచన అండి. మా రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది వాలంటీర్లందరి సపోర్ట్ ద్వారా ఈరోజు ఎమ్మెల్సీకి నేను పోటీ చేయడం జరిగిందండి. ఎవరి ప్రలోభాలు లేవు, ఎవరి సపోర్ట్ లేదు. కేవలం మేము ఇండిపెండెంట్గా వాలంటీర్స్ అందరి తరఫున వారితో సమానంగా నేను పోరాటానికి ఈరోజు వారి పక్షంగా నేను ఒక్కదాన్ని అయ్యి నేను ఈ క్యాండిడేట్ వేయడం జరిగింది. రైట్. ఏదైతే వాలంటీర్గా ఉన్నటువంటి గంటా మమత కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారో ఆవిడ చెప్తుంది అయితే ఖచ్చితంగా మేము విజయం సాధించి తీరుతాం. వాలంటీర్ల వాణి వినిపించడమే కాదు, ప్రభుత్వం మోసపూరిత మాటలను కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పోటీకి దిగాల్సి వచ్చిందని, అయితే అధికార పార్టీ నుంచి తీవ్రమైన ప్రలోభాలు వచ్చినాయని కూడా ఆవిడ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉంది కాబట్టి విజయం సాధించాలనేటువంటి ఆకాంక్షను అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్. మెగా డిఎస్సి సంతకం, నా తొలి సంతకం మెగా డిఎస్సికి అన్నారు. అన్నింటిలో ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఏ ఒక్కటి అమలు చేయలేని పక్షంలో ఉన్నారు. ఖచ్చితంగా నేను పోటీకే ఉన్నాను.